Morning, one and all. And I think the entire idea of this program is what we have seen in 2025. How should we approach 2026? Is it just business as usual? So, what are the key learnings and how should we work on health? సో మేము సాధారణంగా అందరూ స్పెషలిస్టులు వాళ్ళ స్పెషాలిటీలో బిజీ ఉంటూ కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని ట్రీట్ చేస్తూ వాటిల్లో బిజీ ఉండడం తప్పితే ఈసారి అసలు పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే ముందే అసలు ఏం జరుగుతుంది, అసలు వీటి కారణాలు ఏంటి, దీన్ని మనం ఎలా నివారించుకోవచ్చు అన్నది ఆలోచన అనమాట. సో రీసెంట్గా ఒక పేపర్ ఆర్టికల్ చూసాం వేర్ కెనడాలో ఆల్మోస్ట్ సమ్ 20 or 25,000 పీపుల్ హ్యావ్ డైడ్ వెయిటింగ్ ఫర్ అపాయింట్మెంట్స్ కానీ ట్రీట్మెంట్ గురించి కానీ, అంటే బీయింగ్ ఒక డెవలప్డ్ కంట్రీలో. బట్ లక్కీలీ ఇండియాలో మనకి యాక్సెస్ అండ్ వెల్నెస్ చాలా అద్భుతంగా ఉంది. బట్ స్టిల్ వీఆర్ సీయింగ్ అ వెల్నెస్ పారాడాక్స్. అంటే యాక్సెస్ ఉండి, ఇన్ని వెల్నెస్ టెస్ట్లు ఉండి, ఇన్ని హాస్పిటల్స్ ఉండి, ఎంతమంది డాక్టర్స్ ఉండి, అర్బన్ ఏరియాస్ అంటే మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఈజ్ ఇట్ రియల్లీ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు బెటర్ లివింగ్ అండ్ బెటర్ క్యూర్ రేట్స్ అండ్ బెటర్ సర్వైవల్ అన్నది ఒక క్వశ్చన్. సో ఇవాళ మన ఎక్స్పర్ట్స్ అందరి నుంచి ఫస్ట్ మనం చూసి డిస్కస్ చేయాలనుకుందాం అనమాట. సో ఫస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు, హీఈస్ అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో మనం రీసెంట్గా చూసినట్టయితే ఆల్మోస్ట్ 1 in 6 హార్ట్ అటాక్స్ మన దేశంలో less than 40 years ఏజ్ వాళ్ళకి రావడం. సో ఇది మనకి గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ అనే దీంట్లో మనం చూస్తాం. వెల్కమ్ డాక్టర్ శ్రీధర్, హీఈస్ అవర్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. సో వి వెల్కమ్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్గా మనం తరచుగా న్యూస్ పేపర్లో కూడా చూసాం. అండ్ డేటా ఇప్పుడు ఏం చెప్తుందంటే 1 in 6 ఇన్ ఇండియా ఈజ్ హ్యావింగ్ హార్ట్ అటాక్ less than 40 years of age. సో మీ అనుభవంలో అంటే ప్రజెంటేషన్ జబ్బు దాని లక్షణం మార్చిందా, ఆర్ మనం బెటర్ గా డిటెక్ట్ చేసి పీపుల్ ఆర్ కమింగ్ అర్లియర్? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ టు దిస్ గ్రేట్ ప్యానల్. సో బేసికలీ ఐ థింక్ ఆడియన్స్ ఫ్రమ్ అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి టెక్నికల్గా అర్థమవుతుంది. సో హార్ట్ అటాక్స్ చూసుకుంటే యాజ్ ఎ హోల్ ఇంతకుముందు సానత్ గారు చెప్పినట్టు వెస్ట్రన్ డేటా చూస్తే, అంటే అమెరికా కానీ యూకే కానీ చూస్తే 1 in 10 బిలో 45 years హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అంటే 10 మందిలో ఒకళ్ళే ఉంటారు 40 ఏళ్ళు 45 ఏళ్ళు లోపు వాళ్ళు. మా ఎక్స్పీరియన్స్ చూస్తే మన ఇండియన్ డేటా చూస్తే 6 ఒకళ్ళు, ఇంకా చెప్పాలంటే 4 ఒకళ్ళు, కొన్ని స్టడీస్ అయితే ఈవెన్ 4 ఒకళ్ళు బిలో 45 years బిలో 40 years హార్ట్ అటాక్స్ తో వచ్చేవాళ్ళు ఉన్నారనమాట. సో ఇన్ఫాక్ట్ మనం డేటా కన్నా వాట్ యు హావ్ సీన్ ఇస్ మచ్ మోర్. సో మా ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు 65 ఏళ్ళు వాళ్ళు ఎవరన్నా చచ్చిపోయింటే వస్తే ఇది అసలు హార్ట్ అటాక్ ఉండకపోవచ్చు అన్న ఇదిలాగా అయిపోయింది. ఎందుకంటే హార్ట్ అటాక్స్ పెద్ద వయసు వాళ్ళ కంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 35 to 50 years లోనే చూస్తున్నాం హార్ట్ అటాక్స్ అనేది. వాజ్ ద యంగెస్ట్ హార్ట్ అటాక్ పేషెంట్ లాస్ట్ ఇయర్ 23 అండి, 23 years. సో ఇది చిన్న ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ యాక్చువల్లీ. సో ఇది ఎట్లా జరిగిందంటే యంగ్ మ్యాన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ చెస్ట్ పెయిన్ వచ్చారు ఎమర్జెన్సీకి. ఆ అబ్బాయిని మాట్లాడుతున్నాను, ఈసీ చూసాము, హార్ట్ అటాక్ అని తెలిసింది. అబ్బాయితో చెప్తున్నాను, ఇది రక్తనాళంలో బ్లాక్ ఉంది, సో దీనికి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే సడన్ గా యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ ఉంటే చూసి స్టెంట్ వేయాల్సి వస్తుంది, తీసేయాల్సి వస్తుంది. ఆయన స్టెంట్ అన్నాను, అబ్బాయి సార్ నాకు తెలుసు స్టెంట్ అంటే ఏంటన్నాడు. అదే ఎట్లా తెలుసు, ఫ్యామిలీలో ఎవరికన్నా వేసారా ఏంటంటే, లేదు సార్ నా క్లాస్మేట్ కూడా మొన్న వద్ద వేశారు. సో జస్ట్ ఇమాజిన్ ఒక క్లాస్ లో హూ ఇస్ ప్రాబ్లీ ఇన్ హిస్ కాలేజ్ అండ్ దెన్ 2 people గెటింగ్ స్టెంట్స్. అంటే ఇద్దరికి హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేయటం అనేది చాలా అరుదైన విషయం. ఇంతకుముందు అసలు ఆ వయసులో ఎవరు వినుండేవాళ్ళు కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ మధ్య కొత్తగా ఏం లేదనమాట. సో చాలా మంది ఇప్పుడు రైట్ నో హాస్పిటల్ అడ్మిట్ అయిన లాస్ట్ 2 హార్ట్ అటాక్స్ ఫర్ 40s, early 40s, 41 ఒకళ్ళు, 43 ఒకళ్ళు.
సో ఇది ఎంత ఇదైపోయిందంటే ఇప్పుడు 40s లో హార్ట్ అటాక్ అనేది మాకు అసలు కామన్ కూడా అనిపించట్లేదు, అంటే రేర్ కూడా అనిపించట్లేదు, అంత కామన్ అయిపోయింది. సో సో అన్డౌటెడ్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దానికి ఏంటంటే వీళ్ళు ఎర్లీగా వస్తున్నారా లేకపోతే Yes. సో ఇది ఇది క్లియర్ కట్ గా అగైన్ అంటే ఇట్ ఈస్ బికాస్ మనకి ఇప్పుడు మనం చెప్పాం కదా వెల్నెస్ పారాడాక్స్, మనకి యాక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇలాంటి ఎక్కువ డిటెక్ట్ చేస్తున్నాం, లేకపోతే నిజంగానే జబ్బు ది ట్రెండ్ ఇస్ దట్ వీఆర్ సీయింగ్ యంగర్ పేషెంట్స్. ఇది ఇది బేసికలీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళు మెనీ టైమ్స్ ఫస్ట్ టైం హాస్పిటల్ హార్ట్ అటాక్ తోనే వచ్చుంటారు. సో అంటే ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు కాదు. అర్థమైంది అంటే ఏంటంటే వాళ్ళు అన్డౌట్లీ ఎర్లీగా వస్తున్నారు, అంటే హార్ట్ అటాక్స్ తక్కువ ఏజ్ లో వస్తున్నాయి. ఇంతకుముందు పాతకాలంలో చిన్న వయసులో హార్ట్ అటాక్స్ లేవు అని కాదు, అప్పుడు కూడా ఉండుండేవి. సో బట్ ఏంటంటే అప్పుడు కనుక్కునే వాళ్ళు కాదేమో, ఇప్పుడు ఎక్కువ కనుక్కుంటున్నాము, అది కూడా ఒక పాయింట్ కావచ్చు. ఎందుకంటే హాస్పిటల్స్ కి దగ్గరగా ఉన్నారు, చెస్ట్ పెయిన్ రాగానే 30 minutes 45 minutes దూరంలో ఉంటే వచ్చేస్తారు. ఇంతకుముందు వాళ్ళందరూ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చేమో, ఇప్పుడు వాళ్ళందరూ హాస్పిటల్కి వస్తున్నారు. ఆ రకంగా కొంచెం ఎక్కువ చూడొచ్చేమో. కానీ ఒక మన 20 years గా 25 years గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరితో మాట్లాడినా క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే హార్ట్ అటాక్స్ చిన్న వయసులో వస్తున్నాయి. అండ్ లార్జ్లీ ది ట్రెండ్, అంతే, ట్రెండ్ అయితే క్లియర్ గా ఎర్లీగా వస్తుంది. సో డాక్టర్ రోహిణి మేడం ఈజ్ ఆర్ సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్. సో సార్ చెప్పినట్టు వీఆర్ సీయింగ్ మోర్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్. సో పేషెంట్ ఎవరైనా కార్డియాలజిస్ట్కి వచ్చే ముందు ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వస్తారు. బికాస్ మనకు అందరికి తెలిసింది ఏంటంటే డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అని. సో ఈ అవేర్నెస్ పెరగడంతో, బట్ రీసెంట్ గా చూస్తుంటే మనకి సిమిలర్ క్వశ్చన్ దట్ మనం పెరిగి ఎక్కువ డయాబెటీస్ చూస్తున్నామా, ఆర్ ఈ యంగ్ పేషెంట్స్ లో ఇట్లా హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే ఈవెన్ డయాబెటీస్ లో కూడా దెర్ ఈజ్ ఎనీ షిఫ్ట్ ఇన్ ది యంగ్ డయాబెటిక్స్? తప్పకుండా అండి. జస్ట్ లైక్ డాక్టర్ శ్రీకాంత్ హెస్ సెడ్, డయాబెటీస్ ఇంతకు ముందు 40 ఏళ్ల పైన వాళ్ళకి వచ్చేది. 40, 45, 40, 45 years and above used to get type 2 diabetes, which is the most common type of diabetes, middle-age diabetes antamu. So now actually people are very commonly walking in their 20s, 30s and actually in their teenage also with type 2 diabetes. Okay, అంటే అది వాళ్ళు రొటీన్ చెక్స్ తోటి అంటారా, జస్ట్ బికాజ్ ఆఫ్ సిమ్టమ్ దే ఆర్ ల్యాండింగ్ ఇన్ ఎమర్జెన్సీ? సో బేసికలీ జస్ట్ 2 days బ్యాక్ అన్నమాట, a 23-year-old అమ్మాయి, okay, 23-year-old just newly married 2 months ago. Okay, she was feeling a little tired, అంటే కొంచెం అదేంటి అలసిపోతున్నాను ఏంటి అని చెప్పేసి చెకప్కి వెళ్ళింది. ఓకే, న్యూలీ మ్యారీడ్, HbA1c 3-month యావరేజ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తే 12%. సో దిస్ హెస్ బికమ్ వెరీ కామన్. అంటే యంగ్స్టర్స్ కి 20s, 30s లో ఉన్న వాళ్ళకి when they actually don't think about diabetes, అంటే ఆ ఏజ్ లో వాళ్ళు అదేంటి గ్రాడ్యుయేషన్ చేస్తున్నానా, జాబ్ ఎత్తుకుంటున్నానా, అదేంటి పెళ్ళా ఏంటి అనేసి ఫ్యూచర్ ప్లానింగ్ లో ఉంటారు. దే ఆర్ నాట్ రియల్లీ థింకింగ్ అబౌట్ am I going to get sick. సో ఆ ఏజ్ లో కూడా వచ్చేస్తున్నాయి. సో దిస్ యాక్చువల్లీ ఇది ఒక్క స్టోరీ కాదు, అసలు ఎవ్రీ డే ఒక స్టోరీ ఉంటుంది ఈ మధ్య. అండ్ యంగ్స్టర్స్ లైక్ 25-30 మధ్యలో ట్రైంగ్ ఫర్ ఫర్టిలిటీ, అదేంటి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అవ్వట్లేదు అని వెళ్తే ద హస్బెండ్ గెట్స్ డయాబెటీస్, ఆర్ ద వైఫ్ హ్యాడ్ అ రీసెంట్ మిస్క్యారేజ్ అండ్ మిస్క్యారేజ్ వాస్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. సో రకరకాలుగా. సో ఆల్మోస్ట్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు వెల్నెస్ యాక్సెస్ పెరగడం మూలంగా డిటెక్ట్ చేయట్లేదు మనం, దే ఆర్ యాక్చువల్లీ కమింగ్ విత్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. కరెక్ట్. అండ్ దెన్ we are seeing them at a young age. Correct. So this looks like quite a disturbing trend, I think. So. And I think we are seeing more and more. So if diabetes and heart diseases, అంటే వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో డాక్టర్ శ్రీధర్ గారి నుంచి నేను అడగాల్సింది ఏంటంటే, ఇంత చిన్న వయసులో ఉన్న డయాబెటీస్ లో అండ్ ఇవి చూస్తుంటే అసలు కిడ్నీ డిసీజెస్ కిడ్నీ యంగ్ లో ఆబ్వియస్ గా మనకి వస్తూ ఉంటుంటాయి. దీనికి అవగాహన లేకపోవటం మూలంగా ప్రివెన్షన్, డూ యూ థింక్ మోర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటారా, లేకపోతే అవగాహన లేకపోవటం మూలంగా అంటారా? అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వాటి మూలంగా ప్రివెన్షన్ సరిగ్గా తీసుకోక మూలంగా వస్తున్నాయి, ఆర్ ఇవన్నీ డిసీజెస్ ఉండడం తోటి
పీపుల్ ఆర్ జస్ట్ ల్యాండింగ్ అప్ విత్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, అంటే కిడ్నీలు అన్నీ చెడిపోయి డయాలసిస్ లో. లైక్ మనం ఇంతకుముందు నేను ఒక 15 years బ్యాక్ ఎప్పుడైతే నేను డిఎం చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఉంటుంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే more than 60-65 లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, ఒక 10-15 years డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కామన్గా అంటే 70%, ఒక 100 patients డయాలిసిస్ లో ఉంటే 70% అబోవ్ 55-60 years అండ్ 70% రీజన్ ఓన్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండేది. వెరైజ్ ఇప్పుడు తీసుకున్నట్టయితే యంగ్ పీపుల్ లైక్ 20, 30, 35, 40 years లో కూడా ఇప్పుడు నేను డయాలసిస్ లో నా దగ్గర ఇప్పుడు నేను లాస్ట్ మంత్ చేసిన ఒక 6 to 8 ట్రాన్స్ప్లాంట్ లో బిలో 30 years ఉండే ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు 3-4 ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ 50%. మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరగడం, లైక్ డయాబెటీస్ అనేది ఎర్లీగా వస్తుంది, లైక్ శ్రీకాంత్ చెప్పినట్టు ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ కిడ్నీ ప్రాబ్లం. సో వాళ్ళకి ఎర్లీగా 30-40 years, 20 years, 30 years కి వాడికి డయాబెటీస్ వల్ల, మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల, ఒబెసిటీ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఒక 5 years లో కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ వీఆర్ డిటెక్టింగ్ డెఫినెట్లీ ఎర్లీ, బట్ డెఫినెట్లీ ఇంక్రీజ్డ్ ప్రివలెన్స్ ఆఫ్ డిసీజ్. లాస్ట్ నేను ఒక 6 months ముందు ఒక పేషెంట్ చూశాను. పాపం వాడు ఏంటంటే యుఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాడు. అక్కడ సమ్ వామిటింగ్స్ అని వెళ్ళి టెస్ట్ చేసుకుంటే వాడి క్రియాటిన్ అనేది 8 ఉంది, అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది <10% ఉంది. బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ లేకుండా ఉంది. ఇమీడియట్లీ వాళ్ళకి అక్కడ అంటే పాపం వాడు స్టూడెంట్ కాబట్టి ఫెసిలిటీస్ లేక మళ్ళీ ఇక్కడికి నా దగ్గరికి ఫర్ ట్రాన్స్ప్లాంట్, మదర్ ఐజ్ అ డోనర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటంటే వాడు వెయిట్ చూస్తే 130 kgs అండ్ కిడ్నీ ఫంక్షన్ ఇస్ <10%. 130 kg వెయిట్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కూడా డిఫికల్ట్, బికాస్ ఒకటే కిడ్నీ అంత బాడీని ఫిల్టర్ చేయాలంటే అది కూడా తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇమీడియట్లీ కౌన్సిలింగ్ ఏంటంటే యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ నౌ, అండ్ ఇమీడియట్లీ ఐ హావ్ సెంట్ టు ఫర్ హిమ్ కౌన్సిలింగ్, వెయిట్ రిడక్షన్ అట్లీస్ట్ బిలో 100 kgs వచ్చిన తర్వాతనే వీల్ థింక్ అబౌట్ ట్రాన్స్ప్లాంట్. అప్పటి వరకు డయాలిసిస్ మీద ఉందామని. దిస్ ఈస్ వన్ నెగటివ్ ఆస్పెక్ట్ వీఆర్ సీయింగ్ younger patients with kidney problem requiring transplantation at 20-25 years of age. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే ఆడియన్స్ మనం మీరు స్టార్టింగ్ లో అన్నట్టుగా డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్ ఇవి వచ్చి కిడ్నీ చెడిపోవడానికి కనీసం ఒక 10-15 ఏళ్ళు అయ్యి, సో మీరు 60 ఎక్కువ మంది చూసేవారు. సో ఇప్పుడు యంగ్ పేషెంట్స్ 30 ఏళ్ళ వాళ్ళు ఇది వస్తుంది అంటే వాళ్ళకి ఒకవేళ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్న అంత టైం కూడా ఆగట్లేదు ఎండ్ స్టేజ్. సో ఇప్పుడు అవుట్కమ్స్ పరంగా చూస్తే ఎలా ఉన్నాయి, ఆ అవుట్కమ్స్ లో కూడా తేడా ఉందా? మనం యంగ్ లో డిటెక్ట్ చేస్తున్నాం, అఫ్ కోర్స్ విత్ వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ హౌ ఈస్ దట్ అవుట్కమ్స్? ఈజ్ ఇట్ యాజ్? No, again that outcome depends upon patient understanding. That's what I'm going to tell now. Yes. ఆ పేషెంట్ కి 130 weight ఉన్నప్పుడు and he was requiring 5 antihypertensive drugs but blood pressure కంట్రోల్ చేయడానికి. So just counseling and before transplant I sent to Rohini whether we can try new injections to reduce the weight. But first thing is diet control, regular exercise with that motivation. Second, positive aspect about youth in this generation, because if they are well aware of it, I sent her and just he inquired about various drugs available. Then he has come to me, he told me, sir, just I don't want to go, give me 3 months of trial for my weight reduction and we'll see. But very good fact is he has lost around 3 to 4 kgs every month. Now his weight is 98 kgs. That is positive aspect because they are more aware and they are more determined. And to my surprise, he is requiring only one antihypertensive medication. And his kidney function 3 months back, 5 months back, <10%. Now it has improved to around 25%. His creatinine from 8.5, it has come to 4. That means if he reduces another 10 kgs of weight, he may not require transplant for another 4-5 years. So this is the positive aspect of present available like knowledge, weapons, like and their determination. So this helps. See, both we have to discuss. So this year we have to concentrate on ఎంప్లాయీస్. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు చూస్తే ఆల్మోస్ట్ 80% ఫ్యాటీ లివర్ ఉందంటాం. ఇంకోటి ఏంటంటే దేర్ వాజ్ అనదర్ స్టడీ సేయింగ్ దట్ చిన్నపిల్లల్లో, స్కూల్ గోయింగ్ చిల్లల్లో ఫ్యాటీ లివర్ ఉంటుంది. మై క్వశ్చన్ టు ఈజ్ ఒకటి,
ఎంతమంది యాక్చువల్గా కంప్లీట్గా లివర్ ఫెయిల్యూర్ తోటి దీంతో ప్రజెంట్ అవుతున్నారు యంగ్ పేషెంట్స్? రెండోది, అది ఈజ్ ఇట్ ఓన్లీ ఒబిసిటీ లింక్డ్ తోటే ఈ ఫ్యాటీ లివర్స్ వస్తున్నాయా, లేకపోతే వితౌట్ ఒబిసిటీ కూడా వస్తున్నాయా? అండ్ వాట్ యూ థింక్ మస్ట్ మై బి ది రీజన్ వాటికి? సో బేసికల్గా ఈ ఫ్యాటీ లివర్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇంతకుముందు మెయిన్ లివర్ ప్రాబ్లమ్స్ వైరస్ వల్ల వచ్చే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ అట్లా ఉండేవన్నమాట. బట్ నవ్ డేస్ వీ నీడ్ టు డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్. వన్ చైల్డ్హుడ్, మీరు చెప్పినట్టు చైల్డ్హుడ్ కేటగిరీ, అండ్ అడల్ట్హుడ్ అంటే అరౌండ్ 35 to 40 ఇయర్స్. చైల్డ్హుడ్లో మనం కామన్గా చూసేది ఏంటంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మెయిన్లీ మోర్ కెలోరీ ఇంటేక్ అండ్ ఫాస్ట్ ఈటింగ్ అండ్ ఎక్సెసివ్ టేకింగ్ ఆఫ్ షుగర్ డ్రింక్స్, వాటి వల్ల ఏమవుతుందంటే ఈవెన్ దో దే అపియర్స్ వెయిట్ వైజ్ వాళ్ళు కనపడతారు, దే లుక్స్ ఓకే, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యాట్ స్టోరేజ్ ఇన్ ద బాడీ. సో దీన్ని ఏమంటామంటే మెటబాలికల్లీ అన్హెల్తీ వెయిట్ గెయిన్ అంటాం. సో ఇది కామన్లీ మనం చైల్డ్హుడ్లో చూస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ more intake of food. So when it's come to second category, adulthood, like 35 to 40 years, there is a 2 categories. One, it can be due to metabolic syndrome plus obesity. కొంతమంది ఎక్కువ లావుగా ఉండటం వల్ల, ప్లస్ ఆన్ ది టాప్ ఆఫ్ దట్ యాడింగ్ ఆఫ్ ఆల్కహాల్. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ అడల్ట్హుడ్. సో వాట్ వీ సీన్ ఇన్ మన ఓపీడీలో ఇప్పుడు చూస్తూ ఉంటే ఆఫ్ 30 to 40% ఆఫ్ ద పేషెంట్స్ దే మే నాట్ డిస్క్లోజ్ ఆల్కహాల్. ఫస్ట్ దే విల్ టెల్ కి ఫ్యాటీ లివర్ ఉంది సార్, అల్ట్రాసౌండ్ బయట చేసాము, ఫ్యాటీ లివర్ ఉంది, ఒకసారి మిమ్మల్ని కలవమన్నారు అంటారు. మనం అడుగుతాం మీరు ఏమైనా ఆల్కహాల్ తీసుకుంటారా సార్ అంటే, లేదు సార్ ఎప్పుడో 6 months ఒకసారి తీసుకుంటామని చెప్తారు. మళ్ళీ ఇంకొకసారి అడిగామనుకోండి 1 month ఒకసారి తీసుకుంటాం సార్ అంటారు. ఇంకొంచెం గట్టిగా అడిగామనుకో లాస్ట్ వీక్ తీసుకున్నాం సార్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెటబాలిక్ సిండ్రోమ్, ఇట్ ఈస్ హౌ మచ్ ఆల్కహాల్ ఇంటేక్ ఈజ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద లివర్ డిసీజెస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఊబకాయం మూలంగా, ఒబిసిటీ మూలంగా ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, ఈ ఫ్యాటీ లివర్ చాలా సార్లు ఇప్పుడు మనం ఓపీడీ ప్రాక్టీస్ లో చూస్తూ ఉంటాం. చాలా మందికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని ఉంటాయి. అయితే అందరికీ చాలా ర్యాపిడ్ గా ప్రోగ్రెషన్ ఉంటుందా? వాట్ ఇన్ అదర్ సెన్స్ వేటి ఫ్యాక్టర్స్ మూలంగా ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్స్ మనం కామన్ గా అల్ట్రాసౌండ్ రేడియోలాజికల్ డయాగ్నోస్ చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది సార్? సో ఇక్కడ 2 ఒక చెప్పింది ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఒబేసిటీ వచ్చే ఫ్యాటీ లివర్ వేరు, ఒబేసిటీతో పాటు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి వచ్చే ఫ్యాటీ లివర్ వేరు. కొంతమందికి ఈవెన్ దో ఒబేసిటీ అలాంగ్ విత్ దట్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే సపోజ్ ఒక వ్యక్తికి 90 kgs ఉన్నారు, అతన్ని అల్ట్రాసౌండ్లో చూస్తే ఫ్యాటీ లివర్ ఉంది. ఫస్ట్ నెక్స్ట్ మనం అడిగేది ఏంటంటే వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్కి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే ఫ్యాటీ లివర్ స్టేజ్ ఉన్నాయా, ఆర్ గాల్ స్టోన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ టు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఇప్పుడు ఒక 100 పేషెంట్స్ ఓన్లీ విత్ ఒబేసిటీతో మనం ఒక 5 years ట్రావెల్ చేస్తే, ఒక 100 పేషెంట్స్ ఒబేసిటీతో పాటు వాళ్ళ ఫాదర్స్కి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రావెల్ చేస్తే, ఎవరికైతే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందో దే మైట్ గెట్ ఫాస్టర్ లివర్ ప్రాబ్లమ్స్. ది ప్రోగ్రెస్ ఫ్యాటీ లివర్ నుంచి ఫైబ్రోసిస్, దెన్ దే కెన్ గో ఇన్ టు సిరోసిస్. ఈవెన్ సమ్ టైమ్స్ ఈ ఫ్యాటీ లివర్ నుంచి దే మే నాట్ గో ఇన్ టు సిరోసిస్ డైరెక్ట్లీ, బట్ దే విల్ కమ్ విత్ లివర్ క్యాన్సర్. డైరెక్ట్లీ దే విల్ కమ్ విత్ లివర్ క్యాన్సర్స్ బికాస్ ఆఫ్ దిస్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. సో ఒకప్పుడు మనకి క్లాసికల్ గా మెడికల్ కాలేజీలో నేర్పించే వాళ్ళు ఏంటంటే, ప్రీవియస్ డేటా చూస్తే లివర్ క్యాన్సర్ అంటే ఫస్ట్ మనం వైరసెస్ అంటాం, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ, దీస్ ఆర్ ద మోస్ట్ వైరసెస్ కాజింగ్ లివర్ క్యాన్సర్స్ అన్నమాట. బట్ నౌ ద షిఫ్ట్ హ్యాస్ చేంజ్డ్. నౌ ద మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసరికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నమాట. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లివర్ క్యాన్సర్. రీసెంట్గా మా డిపార్ట్మెంట్లో 22 years బాయ్ హూ కేమ్ విత్ లార్జ్ లివర్ మాస్ ఇన్ ద అబ్డమెన్, ఓకేనా, చూస్తే ఇట్స్ లుక్స్ లైక్ లివర్ క్యాన్సర్. సో వాళ్ళ హిస్టరీ అడిగితే వాళ్ళ మదర్ హ్యాస్ డయాబెటిక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 26 years అండ్ ఈజ్ డయాబెటిక్ ఫ్రమ్ లాస్ట్ 12 years. ఇఫ్ యూ సీ హౌ మచ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అండ్ కాజింగ్ లివర్ క్యాన్సర్స్. సో ఇట్స్ క్వైట్ అన్ అలార్మింగ్ ట్రెండ్. అయితే నెక్స్ట్ డాక్టర్ సంతోష్ గారు, అందరు చెప్పినట్టు మనకి ఈవెన్ బిఫోర్ ద క్వశ్చన్ ఒక డేటా పాయింట్ ఏంటి నేను చెక్ చేసింది ఏంటంటే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం
ఆల్మోస్ట్ తెలంగాణలో 50% ఆఫ్ మెన్ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఇన్ డిఫరెంట్ క్వాంటిటీస్, అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ అరౌండ్ 30%. స్మోకింగ్ చూస్తే లెస్ దెన్ 40లో మెన్లో ఇట్ ఈస్ అరౌండ్ 20 to 25%, అండ్ ఇన్ ఉమెన్ ఆల్సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ స్మోకింగ్. సో ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కాజ్ అందరు చెప్పినట్టు యంగ్ లో మనం ఇవన్నీ చూస్తున్నాం. అయితే మై క్వశ్చన్ టు ఈజ్, అసలు ఇవన్నీ ఎక్కువ స్ట్రోక్ పేషెంట్స్ యంగ్ లో చూస్తున్నారా వీటన్నిటి మూలంగా? అండ్ ఎంతమంది అసలు ఫస్ట్ ప్రెజెంటేషన్ స్ట్రోక్ ఉండి ఎందుకు స్ట్రోక్ వచ్చిందని చూసినప్పుడు వాళ్ళకి ఈ బీపీ, అన్చెక్డ్ బీపీ కానీ ఆర్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం అన్నది మీరు చూస్తున్నారు? యంగ్ లో ఉండే స్ట్రోక్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ అడల్ట్ లో వాళ్ళకి ఏమన్నా తేడా చూస్తున్నారా అన్నది మెయిన్. సో Second part. ఏంటంటే ఇంతకు ముందు స్ట్రోక్స్ అనేది ఎలా డివైడ్ చేసేవాళ్ళం అంటే స్ట్రోక్ ఇన్ యంగ్ అనేవాళ్ళం, అంటే లెస్ దెన్ 40 years, అబవ్ 40 అయితే స్ట్రోక్ ఇన్ ఎల్డర్లీ. సో ఎందుకు అలా కేటగరైజ్ చేయాల్సి వచ్చింది అని అంటే యంగ్ స్ట్రోక్స్ ఎవరైతే లెస్ దెన్ 40 years ఉంటాయో వాళ్ళ లోపల రేర్ కాజెస్ ఉంటాయి అనుకుని అలా చేసేవాళ్ళు అన్నట్టు. అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కానీ లేకపోతే కొన్ని వేరే కంజెంటల్ డిస్లిప్రీమియాస్ కానీ అలా దాని కేటగరైజేషన్ కోసం చేశారు యాక్చువల్గా. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే సపోజ్ 3 patients స్ట్రోక్స్ తోటి అడ్మిట్ అవుతాయి హాస్పిటల్లో, అవుట్ ఆఫ్ 3 1 ఈజ్ యంగ్, స్ట్రోక్ ఇన్ యంగ్. వీళ్ళ లోపల ఏంటంటే అంటే ఈ స్ట్రోక్ యంగ్ ఇండివిజువల్స్ లోపల అబౌవ్ 40 years లోపల అయితే ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తామో మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎక్కువ మంది వీళ్ళ లోపల ఏంటంటే ఇంతకుముందు అసలు డయాగ్నోస్ కూడా చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్. సో డెఫినెట్గా ఏంటంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అబోవ్ 40లో చూస్తామో యంగ్ ఇండివిజువల్లో కూడా చూస్తాము. దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ డెఫినెట్లీ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద ప్రజెంట్ ఇంక్రీజింగ్ ద ఇన్సిడెన్స్. దే ఆర్ రియల్లీ యాంప్లిఫైయర్స్ విత్ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో అంటే ఈ మీరు చూస్తున్న గత 5-6 ఏళ్లలో ది పర్సంటేజ్ అంటే ఒక ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ నంబర్స్, ఎంతమంది మనకు వస్తున్న స్ట్రోక్ పేషెంట్స్ లో యంగ్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు? ఆల్మోస్ట్ నియర్లీ 30 to 40% ఆఫ్ ద స్ట్రోక్స్ ఆర్ యంగర్ స్ట్రోక్స్, అంటే లెస్ దెన్ 40 years. బట్ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎల్డరీ లోపల ఏదైతే ఉందో ఎక్కువ ఇవే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ ఆల్మోస్ట్ అంటే ఇది మనం ఎపిడమిలాజికల్ షిఫ్ట్ ఇన్ ది డిసీజ్ అనుకోవచ్చు కంప్లీట్ గా. కార్డియాలజీ ఎలా చెప్పారు, డయాబెటిస్ ఎలా ఉందో సేమ్ స్ట్రోక్ లో కూడా అలానే జరుగుతుంది. సో మన సో జెనెటిక్ రిస్క్ మనందరికీ ఉంది. అందరికీ జెనెటిక్స్, ఐ మీన్ ఇట్స్ బిన్ పాస్డ్ ఆన్. వీఆర్ ఆల్ అట్ రిస్క్ ఫర్ డయాబెటీస్, వీఆర్ ఆల్ అట్ మన ఇండియన్ జీన్స్, ఏషియన్ ఇండియన్ జీన్స్, దే ఆర్ లైక్ ప్రిడిస్పోజ్డ్ టు డయాబెటీస్. కాకపోతే ఆ జీన్స్తో పాటు ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ బాగా చేంజ్ అయ్యాయి. సో ద డయట్ వీఆర్ ఈటింగ్ టుడే ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద డయట్ దే ఎయిట్ లైక్ 20 years ago. 20 ఏళ్ల కింద వేరేగా తిన్నారు. 20 ఏళ్ల క్రితం ఇన్ని రెస్టారెంట్స్ లేవు, ఇన్ని సాఫ్ట్ డ్రింక్స్ లేవు, ఇంత యాక్సెస్ లేదు జంక్ ఫుడ్కి. సో ఆ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా మారాయి. సో దానివల్ల మనకేంటంటే డబుల్ అటాక్ లాగా మొత్తం షిఫ్ట్ అవుతుంది. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, దే హ్యావ్ ఆల్వేస్ బిన్ దేర్, ఓకే, బట్ ఎన్వైరన్మెంట్ ఈస్ చేంజింగ్, ఆర్ బిహేవియర్ ఈజ్ ఆల్సో చేంజింగ్. మనం మన క్రేవింగ్స్ పెరిగాయి, అవేర్నెస్ అంత లేదు. అంటే వీఆర్ ట్రయింగ్ టు మేక్ మోర్ పీపుల్ అవేర్ ఆఫ్ దిస్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ అ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఓన్లీ అ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అనమాట. మేము చూసేది కొన్నే. ఇంకా ఈ స్టడీస్లో చూస్తే యాక్చువల్లీ ఆల్ దోస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ చేస్తే, సో ద స్ట్రైడ్ స్టడీ అందరినీ అట్లా టెస్ట్ చేస్తే ర్యాండమ్గా 40% ఆఫ్ డయాబెటిక్స్ డిడ్ నాట్ నో దే హ్యావ్ డయాబెటీస్. అంటే 40% వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉందని కూడా తెలియదు. అండ్ ఎంతమంది షుగర్ ఉందో వాళ్ళని తీసుకుని ఎంతమంది కరెక్ట్గా కంట్రోల్లో ఉన్నారని చూస్తే 50% మాత్రమే కంట్రోల్లో ఉన్నారు. షుగర్ ఉందని తెలిసిన వాళ్ళు కూడా ఓన్లీ 50% కంట్రోల్లో ఉన్నారు. సో దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్లీ వెల్నెస్ పారాడాక్స్ విచ్ ఐ వాస్ టాకింగ్. అంటే హెల్త్ కేర్ యాక్సెస్ ఉండి, అవకాశం ఉండి, స్టిల్ ఇట్ డిడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు బెటర్ డిటెక్షన్ రేట్స్ ఆర్ అవుట్కమ్స్. కరెక్ట్. సో అండ్ ఇప్పుడు జెనెటిక్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్స్ మార్చలేం కానీ ఎన్వైరన్మెంట్ అయితే డెఫినెట్ గా ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు చేంజ్. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే స్ట్రెస్
సైకలాజికల్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి. I come to that part. Yeah. So In the same way, even for hypertension also. yes, 50 like CKD, because in that case 50% of the people they don't know that they have hypertension. In that only 50% they control, but they take, instead of controlling the blood pressure, they take only one tablet. So out of 100 patients of hypertension, only 10% they take adequate medication and adequate blood pressure control. So remaining 80 to 90% of the patient, they go on for CKD, they go on for congestive cardiac failure or coronary artery disease and some others. So this 10% I think is a very good number, I'll tell you. ఎందుకంటే we are still probably serving to the more educated this. అసలు కమ్యూనిటీ లెవెల్లో చూస్తే మీరు చెప్పిన స్టాటిస్టిక్ NHS 5లో is 1%. 1% ఆఫ్ పేషెంట్స్ హైపర్ టెన్షన్ ఉండి మెడిసిన్స్ తీసుకుంటూ నార్మల్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసే వాళ్ళ డేటా చూస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఇట్ వాజ్ 1%. Yes. దట్ ఈస్ వెరీ అలార్మింగ్ దిస్ థింగ్. అండ్ సో అపార్ట్ యూ థింక్ అది వీటిలాగా ఎపిడెమియాలజికల్ షిఫ్ట్ అయిందా, మనం బెటర్ డయాగ్నోస్ చేస్తున్నావా, అండ్ దీనికి ఈ మెంటల్ హెల్త్ కి ఏంటి లింక్ అసలు? when the irritable bowel syndrome relatively less కామన్ గా తెలుసు జనరల్ కామన్ ప్రజానికంలో చూస్తే. అయితే ఇందులో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లో కామన్ గా 2 సిమ్టమ్స్ ఉంటాయి. అబ్డామినల్ బ్లోటింగ్ అండ్ పొట్ట ఉబ్బడం పెయిన్ తో పాటు ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటే మోషన్స్ రావడం కానీ కాన్స్టిపేషన్ ఉండడం కానీ, ఈ 3 ద్వారానే మనం దీన్ని డయాగ్నోస్ చేస్తాం. మోస్ట్లీ వీ కెన్ డయాగ్నోస్ ఇట్ క్లినికల్లీ. అయితే దీంట్లో మనకు అప్ టు 20% ఆఫ్ ద పాపులేషన్ మనకు ఎఫెక్ట్ అయి ఉంటారు కామన్ గా. ఇప్పుడు అది సైలెంట్ అని ఎందుకన్నారంటే, ఎప్పుడైనా మనము ఇప్పుడు కామన్ గా మనం చూసుకున్నా కానీ ఎవరైనా వాళ్ళ గట్ సిమ్టమ్స్ ని డిస్కస్ చేయడానికి చాలా హై థ్రెషోల్డ్ ఉంటుంది. అదే నాకు చెస్ట్ పెయిన్ వస్తుందనో, దగ్గు వస్తుందనో, లేదంటే తల తిరుగుతుందనో, లేదంటే కాలు నొప్పి అవుతుందనో చెప్పడం చాలా కామన్ గా ఈజీగా డిస్కస్ చేస్తాం ఓవర్ ద కౌంటర్ ఎంతమంది ఉన్నా కానీ. అదే లేదంటే నాకు కొంచెం కాన్స్టిపేషన్ ఉందనో, లేదంటే ఫార్టింగ్ ఉందనో, లేదంటే ఇట్లాంటివి బ్లోటింగ్ ఉందనో, ఇట్ ఈస్ వెరీ హై థ్రెషోల్డ్ టు డిస్కస్. అండ్ ఇందులో ఇంకో సైలెంట్ ఏంటంటే ఈ సిమ్టమ్స్ ని మనకు కామన్ గా ఫస్ట్ మన యాక్షన్స్ ద్వారా ఇన్వాల్వ్ అయ్యేది మన గట్టే, అంటే తినడము, దాని ద్వారా మన బ్లోటింగ్ రావడము, ప్లస్ మన సెల్ఫ్ ట్రీట్మెంట్ సెల్ఫ్ డయాగ్నోస్ అనేది మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్ లో హైయెస్ట్ ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్. సో ద ఫాలో అప్ క్వశ్చన్ ఇస్ దట్ మనం చాలా సార్లు అందరూ నాకు మొన్న పెళ్లికి వెళ్ళానండి, అందుకే నాకు ఇది వచ్చింది, అందుకే నేను టాబ్లెట్స్ వేసుకున్నాను, ఇదే అనుకున్నానా అంటూ ఉంటారు. బట్ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ అంటే చాలా సార్లు మనం అనుకున్నది తీసేసుకుని ఇదే కారణం అనుకుని అది తీసేసుకుంటాం. బట్ డూ యూ థింక్ అది హార్మ్ కూడా చేస్తుందా? అండ్ హౌ మచ్ ఇట్ ఈస్? ఐ మీన్ ఈ IBS గురించి ఇంకా కొద్దిగా చెప్పాలంటే డెఫినెట్లీ ఈ మధ్య ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వర్కింగ్ ఫోర్స్ వల్ల మెయిన్లీ వాళ్ళు అగైనెస్ట్ సర్కేడియన్ రిథమ్ వెళ్తున్నాం. అంటే మన బయాలజికల్ క్లాక్ కి అండ్ మోస్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ మనము లైట్ కి ఎక్స్పోజర్ కానీ, వర్కింగ్ స్టిఫ్ కానీ, స్ట్రెస్ కానీ, డైటరీ హ్యాబిట్స్ కానీ, యాజ్ వి డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. ఫైనల్ గా ఇవన్నీ కూడా మనకు గట్ బ్యాక్టీరియాని చేంజ్ చేస్తాయి. ఒక్కసారి మనకు గట్ డిస్బయోసిస్ వచ్చిందంటే దాంట్లో గట్ లీకి గట్ రావడము, గట్ సెన్సిటివిటీ పెరగడము, దాని రియాక్షన్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ బాడీ రెస్పాన్స్ ని బట్టి ఇట్ కెన్ బి సింపుల్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఆర్ ఇట్ కెన్ బి ఇమ్యూన్ డిస్ఫంక్షన్ లీడింగ్ టు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఆల్సో. అది ఆ రెస్పాన్స్ అనేది చేంజింగ్ ఫ్యాక్టర్స్ లో మెయిన్ గా రూట్ కాజెస్ వచ్చేసి మనం వీఆర్ వర్కింగ్ అగైనెస్ట్ ద సర్కేడియన్ రిథమ్, excess stress, and easy accessible to ultra processed food and sugary drinks, and ఇంకోటి sedentary lifestyle, and మనం దట్ ఇవి మెయిన్ గా 3 పిల్లర్స్ అన్నమాట. ఇది మెయిన్ థింగ్. మీరు అడిగింది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వచ్చినట్లయితే మెడిసిన్స్ గురించి మీరు ఒక ఫేమస్ ఒక స్విస్ ఫిజిషియన్ అండ్ పారాసెల్సస్ తను ఏం చెప్పారంటే, ఎవ్రీ మెడిసిన్ ఈజ్ ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ పాయిజన్ ఓన్లీ పాయిజన్ కి మెడిసిన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ డోసేజ్. ఇప్పుడు ఇంకా సింపుల్ గా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు డోలో టాబ్లెటే ఉంది, ఒక 650 అందరికి తెలుసు, ఆల్మోస్ట్ అందరం ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని ఉంటాం. కానీ అవే 10 టాబ్లెట్స్ తీసుకుంటే ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ దగ్గర రావాలి ఇప్పుడు ఆన్ టైం ట్రీట్ చేసుకోకుండా. అంటే ఇట్ ఈస్ అండ్ అది పాయిజన్ కానీ డిసైడ్ చేసేది ఏంటి, అది మెడిసిన్ లాగా వాడుతున్నామా అనేది డోసేజే.
దట్ డిస్క్రిప్షన్ అనేది ఒక కామన్ మ్యాన్ కి మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది వెరీ తప్పు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని మెయిన్ గా నోటీస్ చేయాల్సింది మామూలుగా అవేర్నెస్ రావాల్సింది ప్రజల్లోనే. ఎందుకంటే మనం ఎంత తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, అది ఏ లిమిట్ అనేది మీకు ఒక గూగుల్ చదివితేనో లేదంటే ఇంటర్నెట్ లో చదివితేనో రావడం అనేది వెరీ అన్యూజువల్ థింగ్. అండ్ ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ 1 day 2 day అని కాదు, ఇట్ ఇస్ అ డైనమిక్ థింగ్. అండ్ పేషెంట్ రెస్పాన్స్ ని బట్టి, ఫిజిషియన్ ఎక్స్పీరియన్స్ ని బట్టి కూడా చాలా డైనమిక్ గా మారుతుంది. సెల్ఫ్ డయాగ్నోసిస్, సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది ఫైనల్ గా వాళ్ళకే ప్రమాదం. Thank you. So the next question, now we have 2 diseases, వీటి గురించి how it spills over. So Dr. Bharat Garu is our chief surgical gastroenterologist. ఒకటి ఏంటంటే యంగ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లైఫ్ స్టైల్ డిజీస్ వస్తున్నాయి. సో ఎప్పుడైనా మీకు ఇన్ ది లాస్ట్ 1 year మీరు కొన్ని కేసెస్ చూసి వీడు కనుక కొంచెం ముందుగా వీటిని డిటెక్ట్ చేసి ఉంటే, ఆర్ వీ కుడ్ ఆర్ మనం ఇంకొంచెం బెటర్ గా ఉండుంటే ఒక ఎమర్జెన్సీ అవాయిడ్ చేసిన ఉండొచ్చా, లేకపోతే ఆ సర్జరీ, ఒక ఎమర్జెన్సీ సర్జరీ అన్ని మనం ప్రివెంట్ చేయలేం, సో ఎమర్జెన్సీ సర్జరీ అవుట్కమ్ ఇంకా బెటర్ ఉండేదా అన్నట్టుగా ఏమన్నా? థ్యాంక్స్ సాయినాథ్. సో సర్జరీస్ వరకు వచ్చేసరికి మనం చూస్తే, మీరు పర్టికులర్గా ఎమర్జెన్సీస్ అని మాట్లాడినప్పుడు ఎమర్జెన్సీస్ 2 kinds ఉంటాయి. ఒకటి అన్అవాయిడబుల్, లైక్ ఇన్ఫెక్షన్స్, సపోజ్ అక్యూట్ అపెండిసైటిస్, గాల్ బ్లాడర్ పోలిసిస్టైటిస్ లాంటివి. అది ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ ప్రివెంట్. అవి ప్రివెంట్ చేసే ప్రాబ్లమ్స్ అయి ఉండకపోవచ్చు. బట్ దెర్ ఆర్ సర్టైన్ థింగ్స్ విచ్ ఆర్ డెఫినెట్లీ ప్రివెంటబుల్. సపోజ్ సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, ద మెయిన్ రీజన్ వచ్చేసి, మెయిన్లీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఇండికేషన్స్, కాజెస్ వచ్చేసి ఆల్కహాల్. Alcohol is one of the prominent factor which causes acute pancreatitis, number 1. సో సిమిలర్గా చూస్తే నెంబర్ 2, మనం తీసుకున్నట్టు ఇందాక డాక్టర్ రామి చెప్పినట్టు డైట్ ఏం తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి. సో జనరల్గా సెకండ్ కామన్ కంప్లైంట్ వేర్ పీపుల్ ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ వచ్చేసి బ్లీడింగ్ ఇష్యూస్. అంటే జిఐటీలో నుంచి బ్లడ్ పోవడం, వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వామిటింగ్స్ కానీ, వెదర్ ఇస్ ఫార్మ్ ఆఫ్ స్టూల్స్లో బ్లడ్ కానీ. సో ఈ 2 ఆస్పెక్ట్స్లో కూడా మళ్ళీ if you talk about factors, there again the food what we eat, number 1. Number 2, alcohol again is a prominent factor. So let us break down చేస్తే మనకి మళ్ళీ తిరిగి మన అన్ని అక్కడికే వస్తుంది. సో వాట్ వీఆర్ కన్జ్యూమింగ్, వాట్ వీఆర్ ఈటింగ్ అనేది నెంబర్ 1. లైక్ అగైన్ తను చెప్పినట్టు డోసేజెస్ అనేది ఏం తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, ఎంత మాత్రంలో తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్స్గా మాట్లాడితే ఇట్లాంటి కొలలు ఉన్నాయి. So I don't have to enumerate each and every one's issue. But Sankhya, you are seeing that increasing? Sankhya is very much high. So it's increasing. Definitely increasing. Second thing వచ్చేసి రామి చెప్పినట్టు GIT దగ్గరకు వచ్చేసరికి, అంటే గట్ ప్రాబ్లమ్స్ దగ్గరకు వచ్చేసరికి, we assume that we know everything. ఏముంది, ఏదో కొంచెం ఇది వచ్చింది, కొంచెం ఇండైజెషన్ వచ్చింది, ఏదో వామ్ వాటర్ తాదామా లేకపోతే ప్యాంటోప్రజల్ వేసుకుందాం సరిపోతుంది అన్న ఆలోచన ఉంటుంది. లేదా హోమ్ రెమెడీస్ పైన డిపెండ్ అయ్యి ఉంటారు. ఏదో దే ఈవెన్ గో వాక్ ఇన్ టు మెడికల్ షాప్ లో పోయి డయేరియా అవుతుందంటే ఏదో టాబ్లెట్ వేసుకొని దే ఎండ్ అప్ ఇన్ హ్యావింగ్ పారాలైటిక్ ఇలియస్ అండ్ దెన్ కమింగ్ టు ఎమర్జెన్సీస్ అవుతారు. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ వేర్ జిఐటి సంబంధించి, అన్లైక్ ఈవెన్ కార్డియాలజిక్ ఇష్యూస్, న్యూరలాజికల్ ఇష్యూస్, నెఫ్రాలజీ ఇష్యూస్ కాకుండా జిఐటి దగ్గర వచ్చేది మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ వచ్చేసి జిఐటి. అంటే you think you can put anything into your mouth. That is what is happening. So exactly, so this is the main issue, Right. So we should be very, very careful what we eat. Absolutely. What we are eating. Absolutely. So lifestyle disease, which is another picking up lifestyle disease, is cancer. I think we are seeing more and more cancer. So my question to you is, Dr. Vipin, that in the West, whatever cancers we see a decade earlier here. So it's not surprising that we see a lot of our cancer patients in 50. Do you see any recent epidemiological trend? And now the recent data shows that Hyderabad has the highest incidence of breast cancer cases in our country. So what do you think the reasons, and what could be the reason for this epidemiology? Before I answer the question, I'd like to just make a note of this program, what's happening. The healthcare is moving towards AI, robotic, high-tech technology, but I'm proud to work in a hospital which focus, in addition to treating patients, in prevention.
because we always believe prevention is the best thing. As an oncologist, I feel the best cancer is if we detect the cancer in stage 0 or 1 or prevent the cancer altogether, because the future of the medicine should not be limited to high tech, but it should have a high impact of preventing the cancer. So I'm proud we are doing this program in prevention of cancer. Coming to your question, I want to answer with an example. Last month I operated a female. She was only 28-year-old, married 3 years back, and undergoing infertility treatment. During infertility treatment, we found she has bilateral ovarian masses, and on evaluation, we found it is an ovarian cancer, which has spread to other part of the body, and it is stage 3. Imagine 28-year-old who is undergoing or getting evaluated for infertility treatment, and on evaluation, we found she is having ovarian cancer, where I have to remove both the ovaries and uterus. So she cannot become pregnant anytime in future, and life risk. Yes, when I was studying, when I was a student, we never used to see a cancer below the age of 45 years. Now, the youngest cancer patient I operated is 18-year-old. I'm not talking about pediatric cancer. Pediatric cancers are different, which we see in 2 year, 3 year. I'm talking about adult cancers, which I'm seeing in younger generation. And for that, the reason I believe is what Dr. Rohini has reiterated, double hit. One is your genetic predisposition, like for breast cancer, you have a BRCA gene, and second, the environmental factor. Every day I go for morning walk, 6 o'clock. I ask my chat GPT, should I go for morning walk today? What he told, you will be astonished. He told, don't go for morning walk today. You know the reason? The AQI, the pollution index in Hyderabad is more than 300. And with that AQI, if you go walking, the pollutants will go up to the alveoli, which will lead to a lot of lung problems. So it is a double hit which is impacting the high incidence of cancer. One is your genetic makeup, and second is the environmental factor. సో ఐ థింక్ యూ మేడ్ అ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు అందరితోటి మాట్లాడే వన్ థింగ్ విచ్ వీ కెన్ అండర్స్టాండ్ ఏంటంటే మనం యంగ్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అంటే ఆ మిత్ జబ్బులన్నీ పెద్దవాళ్ళలో ఏజ్ పెరుగుతున్నకు వస్తుంది, వయసు రీత్యా వస్తుంది. ఎందుకంటే మోస్ట్ కామన్ గా మనకు నేర్పించేది ఏజ్ ఈజ్ ది సింగిల్ మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఏజ్ పెరుగుతున్న కొద్ది క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దట్ మిత్ గాట్ బస్టెడ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్ have a similar lifestyle problem. What we are doing, yeah, so what we are doing as this thing. And third most important point is the environment in which we are living, which also has changed over the year. So with this, I think we should look forward. How do we address it? This thing. So I'll one point before Yes. we Yes, progress. yes. So Dr. Vipin has clearly mentioned how ఎట్లా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మనల్ని అని చెప్తున్నారు కదా. సో ఒక రకంగా చూస్తే మేడం అన్నారు ఇందాక మన అందరు ఇండియన్స్కి ఒక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సర్స్, ఇండియన్స్కి అంత ప్రీడిస్పోజిషన్ లేదు కంపేర్ టు వెస్టర్నర్ పాపులేషన్ చూస్తే, ట్రెడిషనల్గా చూస్తే, ఎస్పెషల్లీ జిఐ మ్యాలిగ్నెన్సీస్ చూస్తే మనకు అంత ప్రీడిస్పోజిషన్ లేదు. బట్ ఆఫ్ లేట్ that incidence is increasing. రోజు చూస్తున్నాం యంగర్ పేషెంట్స్ చూస్తున్నాం. when it comes to colorectal malignancies also, GI malignancies కూడా చూస్తే, even today the population which is affected by colorectal cancers అమెరికాలో లేదా వెస్టర్న్ కంట్రీస్ లో చూస్తే they are all above 50s and 60s. సో ఎనీథింగ్ ఎవరికైనా 50 years కానీ తక్కువగా colorectal cancer ఉంది అని అంటే మనం ఏమంటాం, దాన్ని ఎర్లీ ఆన్సెట్ colorectal malignancy అంటాం. But the trend in India is again very, very alarming. Even today, if you see American data or European data, అన్ని colorectal malignancies లో ఒక 10% పీపుల్కే యంగ్ పీపుల్కి వస్తుంది. Whereas Indian data చూస్తే 30 to 40% of the peopleకి, యంగ్ పీపుల్కి colorectal malignancy వస్తుంది. అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఆల్మోస్ట్ 400 times మోర్ ప్రివలెంట్ అవుతున్నాం. సో ఎందుకు అనేది వి నీడ్ టు రియల్లీ థింక్. ఈ ఆస్పెక్ట్స్ లో మనం మాట్లాడాలి, ఇంపార్టెంట్. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్ ఆల్సో. నాట్ దట్ వచ్చేసింది ప్రాబ్లమ్ మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం కాదు. we can definitely prevent many of these issues. Absolutely. So most important ఏంటంటే young are getting, we are getting bad diseases and we are also recognizing that. Like one thing is already అందరూ నీటిలో మునుగున్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు someone who is already obese, someone who is already smoked for 10 years, but
దిస్ థింగ్. సో వాళ్ళకి యూ థింక్ వాట్ షుడ్ బి ది ఐడియల్ మానిటరింగ్, హెల్త్ మానిటరింగ్ అనేది ఎలా ఉండాలి, ఎస్పెషలీ with respect to the cardiovascular disease with so many young? What should be the age at which the monitoring should start? What are the things we should look for? ఇప్పుడు ఒక జరిగినంత చాలా గ్రేట్ డిస్కషన్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకి ఏ జబ్బుకైనా కారణాలు ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే షుగర్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ తీసుకుంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనేది ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మనకు తెలియని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తున్నాయని అర్థమైంది. అదేంటంటే పొల్యూషన్ ఒకటి, ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి. సో స్ట్రెస్ ఒకటి, నాయిస్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఫుడ్ అడల్టరేషన్ ఒకటి, అంటే ఫుడ్లో చాలా అడల్టరెంట్స్ ఉన్నాయి. మనకి ఆ పెస్టిసైడ్స్ ఎలా పనిచేస్తాయి ఇవన్నీ ఇంకా తెలియదు యాక్చువల్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్కి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి 40 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ వస్తుంది అంటే లోపల జరుగుతున్న ప్రక్రియ ఏదైతే అబ్నార్మాలిటీ ఉందో అది అప్పుడే రాదు, 6 నెలల ముందు మొదలవదు. ఆల్మోస్ట్ 10 to 12 years ముందు నుంచి లోపల అబ్నార్మాలిటీ మొదలై ఉంటుంది. అంటే 40 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆ ప్రాబ్లము 30 ఏళ్ల వయసులోనో 25 ఏళ్ల వయసులోనో మొదలై రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి ఉండాలి. ఆ లోపల ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ ఉంటుంది. అది 10%, 20%, 30% వరకు పెరగచ్చు. ఆ తర్వాత సడన్ గా అన్స్టేబుల్ చిట్లుతుంది, గుండె రక్తనాళం క్లోజ్ అయిపోతుంది, అలా హార్ట్ అటాక్ వస్తుంది. ఆ 0% నుంచి 10, 20, 30% కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది 10-15 ఏళ్ల ముందు నుంచి మొదలవుతుంది. ఆ రక్తనాళాల్లో మార్పులు కూడా 10-15 ఏళ్ల ముందు నుంచి వస్తాయి. అందుకే మనం ఇప్పుడు 40 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ ని క్యాన్సర్ ని అరికట్టాలంటే 38 ఏళ్ల వయసులో మొదలు పెడితే అవ్వదు, రైట్? 20-25 years నుంచి మొదలు పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి. మన హార్ట్ అటాక్ 40 years లో ఇచ్చేయాలంటే కొలెస్ట్రాల్ ని మనం 15 ఏళ్ల వయసు, 20 ఏళ్ల వయసు నుంచి దాని మీద దృష్టి పెడితేనే, దాన్ని కంట్రోల్ చేస్తేనే 40 ఏళ్ల వయసులో మనం అరికట్టగలుగుతాం. సో దెర్ ఇస్ మోర్ నీడ్ ఫర్ వెల్నెస్ అండ్ అంటే అవగాహన. అంటే నేను చెప్పేది ఏంటంటే కాన్షియస్, ఎస్, we should start మన చెకప్స్ కూడా కొంచెం ముందుగానే స్టార్ట్ చేయాలని. ఎగ్జాక్ట్లీ. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా షుగర్ కూడా ఇప్పుడు పిల్లల్లో కూడా type 2 డయాబెటీస్ చూస్తున్నాం. సో మనం ఇప్పుడు గైడ్ లైన్ వైజ్ చూసుకున్నా, అంటే మనం పరీక్షలు ఏ టైంకి ఎప్పుడు చేయించుకోవాలనేది చూసుకున్నా కానీ ఫస్ట్ కొలెస్ట్రాల్ 20 ఏళ్ల వయసు లోపే ఫస్ట్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. సో అది ఇంకా అసలు స్కూల్లో 9 to 11 years అంటే స్కూల్లోనే ఫస్ట్ టైం కొలెస్ట్రాల్ చెక్ చేయాలని కూడా చాలా గైడ్ లైన్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఎంత అర్లీగా మనం యాక్ట్ చేస్తే అంత బెటర్గా మనం ఈ జబ్బులన్నీ అరికట్టగలం అని. సో 35 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ వస్తుందంటే 30 ఏళ్ల వయసులో యాక్ట్ చేసినా సరిపోదు, స్కూల్ వయసు నుంచి యాక్ట్ చేయాలనేది నా ఉద్దేశం. వాల్యుబుల్ పాయింట్ మ్యాట్. గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ అ చైల్డ్ హ్యాస్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్, అంటే ఇన్ ద సెన్స్ కొంచెం ఒబీస్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్నా, వాళ్ళకి 10 years అప్పుడు షుగర్ చెక్ చేయాలి. Any risk factor, if the child is overweight or if there is any family history of diabetes, 10 years or puberty, anta earlyga. So the preventive health should start that young. So your most important, I'll come back. Like what is the, how can we prevent it అనే విషయం కూడా మనం మాట్లాడితే we'll come back to it. Yeah. So most importantly, madam, this year we had a very significant year. ఎందుకంటే we had launch of new weight loss drugs. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో వీఆర్ ఆల్రెడీ ఇన్ ది ట్రబుల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ట్రబుల్. యంగ్ లో వస్తున్నాయి కాబట్టి యంగ్ కెనాట్ ఇగ్నోర్. సో ఈ వెయిట్ లాస్ దీని గురించి దెర్ ఇస్ లాట్ ఆఫ్ క్రేజ్ అరౌండ్ ది డ్రగ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ నెలకి 100 crores 200 crores బిజినెస్ చేస్తుంది ఆ ఒక్క డ్రగ్ ఫర్ దట్ డ్రగ్ దిస్ థింగ్. సో in your opinion, is it a quick fix or is it అంటే దాంతో మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా or we need to do more? See, there is no such thing. ఇప్పుడు సార్ ఇందాకే చెప్పారు, మెడిసిన్ ఇస్ పాయిజన్. Okay. So there is no medicine without any side effects. Yes. Okay. So అవసరం అయితేనే వేసుకోవాల్సింది మెడిసిన్. ఓకే, కానీ మనం ఫుడ్డే మన మెడిసిన్ లాగా తింటే ఆ అవసరం మనకు రాదు. సో వెయిట్ లాస్ డ్రగ్స్ చాలా వస్తున్నాయి, చాలా వచ్చాయి, ఇంకా కంపెనీస్ తయారు చేస్తున్నాయి. సో దే ఆర్ లైక్ ఇన్ అ బిగ్ రేస్ టు లైక్ మేక్ మనీ ఆర్ వాట్ ఎవర్. బట్
ఇప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ ఇట్ ఈస్ అన్ ఆప్షన్ మనకి. ఓకే, లెట్ us see it as an option. సో డయట్ ఎక్సర్సైజ్ అనేది 100% అందరూ చేయాల్సిందే. ఓకే, సో అయినా కూడా కొంతమంది ఉంటారు ఎంత ట్రై చేసినా కూడా తగ్గని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఆప్షన్ టు లూజ్ వెయిట్ అండ్ టు లైక్ రిడ్యూస్ దేర్ మెటబాలిక్ పారామీటర్స్ అనమాట. సో వెయిట్ తగ్గితే 10% అండ్ అబవ్ 20%, 10% అండ్ అబవ్ మెటబాలిక్ పారామీటర్స్ అన్ని కూడా తగ్గుతాయి, రివర్స్ అవుతాయి. అంటే ఈ ఫ్యాటీ లివర్, బీపీ తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడము, షుగర్ తగ్గడము, డయాబెటీస్ నుంచి ప్రీ డయాబెటీస్కి వెళ్ళడము, ప్రీ డయాబెటీస్ వాళ్ళు నార్మల్ షుగర్లోకి వెళ్ళడము, ఇవన్నీ వి సీ విత్ వెయిట్ లాస్. ఓకే, బట్ హౌ క్యాన్ we do it? We have diet and exercise, we have medications, we have surgical options. So it is an option. I wouldn't call it a quick fix, and don't use it as a quick fix. Nice. Yes, sir. Not for the kidney disease. Kidney disease screening is not going to give good yield and results, because compared to the cardiac and other problems, they are less. But screening of the high risk patients, see, screening should be done for hypertension, for diabetes, for obesity, and those who are having these three, in them we have to screen for the Kidney CKD. disease. Not all the population, they don't require. In my జనరల్గా ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఐ మీన్ 20 ఆఫ్టర్ years. డయాగ్నోస్. 20 years for hypertension, diabetes, and obesity. Absolutely. 20 years for these. If these are there, from the once they are diagnosed, they are having hypertension, diabetes, or obesity, we have to screen for the kidney disease. How we have to screen for the suppose if any patient having hypertension at 20, there is a 20% possibility that he may be having underlying CKD. So he has to be screened for it. Any patient is having diabetes. 30% of the patients with type 2 diabetes, initial presentation is diabetic nephropathy. Even obesity also. Yes. Obesity, they come to us with decreased kidney function. So all these patients, blood pressure ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ద ఫస్ట్ వెన్ యూ డయాగ్నోస్ దీస్, దే హ్యావ్ టు అండర్గో స్క్రీనింగ్ కిడ్నీ టెస్ట్. ఓన్లీ 2 టెస్ట్లలో మనకు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. ఒకటి ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటాం, అంటే ఒక నిమిషానికి మన కిడ్నీ అనేది ఎంత మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది అనేది ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటాం. సింపుల్ 100 రూపీస్ టెస్ట్, 150 రూపీస్లో ఈ టెస్ట్ వచ్చేస్తుంది. అది నార్మల్ పర్సన్స్లో 70 ml per minute కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఇప్పుడు ఈ ఒబేసిటీ వీళ్ళు ఉన్న వాళ్ళకి అది తక్కువగా ఉందనుకోండి, ఇమీడియట్గా నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఒకటి. సెకండ్ ఏంటంటే కొంతమందికి కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంటుంది, బట్ యూరిన్లో ఏంటంటే ప్రోటీన్ కానీ బ్లడ్ కానీ పోతూ ఉంటుంది. సో అది కూడా మనకు రొటీన్ టెస్ట్లలో తెలియదు. సో జస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము. సో స్క్రీనింగ్ ఇవన్నీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా, బ్లడ్ పోతుందా, ఆర్ కిడ్నీ ఫంక్షన్ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ ఎంత ఉంది, తక్కువగా ఉంది, ఇవి కనుక మనం తెలుసుకున్నట్టయితే ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం రాకుండా తీసుకోవచ్చు. సో సింగిల్ బిహేవియర్ ప్రాబ్లం లైక్ అంటే హౌ టు ప్రివెంట్ కిడ్నీ డిసీజ్ అంటే ఫస్ట్ థింగ్ ఈస్ డిటెక్టింగ్ దీస్ ఎర్లీ. Absolutely. Second, I don't want to concentrate on treating it, but sustainability. Most of the patients, what they come to me is, they come with some kidney problem. They come for follow-up for 3 months or 4 months. We tell them, see, these are going to affected after 10 years. వాడికి 20 years లో బ్లడ్ ప్రెషర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, వాడు 30 years లో కిడ్నీ ఫెయిల్ అవుతుంది. బట్ వీడు హీ కమ్స్ ఫర్ ఫాలోఅప్ 20 years లో మనం డయాగ్నోస్ చేసినాక కిడ్నీ ఫంక్షన్ తక్కువనాక 20 years 6 months వరకే వస్తాడు. Then he will come after 30 years with end stage kidney disease. So focus should be on sustainability of Sustainable. Yeah. So it's not only detection but also It is regular sustainability. See, and one more human behavior is, suppose they have fever, they want medication. They have headache, they want medication. They come for follow-up early. Whereas if you tell them that it is a future you are going to prevent kidney disease, right now you don't have symptoms, no one will come. So this has to be yes, like encouraged in the common public that 30 years is too early age. Treating end stage kidney disease is so much expensive. Once you diagnose hypertension or diabetes or obesity, or if any person is a chronic smoker, all these patients every year, irrespective of the age, they should undergo estimated GFR test and urine protein leakage is there or not. right, sir. So most important, sir, these social media apps and all this, and we are making our life so much public. What we see ఏంటంటే people glamorize
the party culture, alcohol intake, and everything. And then in the morning they go to the gym and work out, thinking that 1 + 1 or -1 and +1 it will negate and ఇది చేస్తారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా వాట్ ద క్వశ్చన్ ఐ వాంట్ యూ టు పుట్ ఈస్, మనం ఆల్కహాల్ క్విట్ చేయండి, స్మోకింగ్ క్విట్ చేయండి అనేది కామన్ మెసేజ్ సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. బట్ ఇంపార్టెంట్లీ వేర్ డు పీపుల్ గెట్ ఇట్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్కహాల్ క్విట్ చేయడానికి? కానీ ఇది అంటే చెప్పినంత ఈజీ అంటారా అది క్విట్ చేయడానికి? వాట్ ఈస్ ది అడిషనల్ థింగ్స్ విచ్ వన్ షుడ్ డూ? See, coming to that exact point, it is a habit which you are cultivating. Like any other habit, be it good habit or bad habit, you are cultivated it. You yourself cultivated that habit of smoking. You yourself cultivated that habit of consuming alcohol, or you yourself cultivated the habit of not going to workouts. You yourself cultivated of eating junk. So all these habits you have been cultivating. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఏదైనా ఒక అలవాటు అయిందాన్ని మనం వదులుకోవాలంటే ఎంత కష్టమో, ఏదన్నా కావచ్చు. ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దట్ గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఫామ్ అయ్యాయి అంటే వాటిని వదులుకోవాలంటే టైం పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ అనేది ఏమాత్రం మనం మీరు అన్నట్టు నైట్ ఆల్కహాల్ తీసుకొని మార్నింగ్ జిమ్ చేశానంటే అది దట్స్ నాట్ అన్ యాక్సెప్టబుల్ వే టు డీల్ లైఫ్. బట్ గట్ విషయానికి వచ్చేస్తే మనం మాట్లాడితే, జిఐటి దగ్గరికి వచ్చి మాట్లాడితే, వెదర్ హైపర్ టెన్షన్ ఉందా లేదా మీకు తెలియకపోవచ్చు, డయాబెటీస్ ఉందా లేదా మీకు తెలియకపోవచ్చు సిమ్టమ్ వైజ్, హార్ట్ స్ట్రోక్ వస్తుందా లేదా మీకు తెలియకపోవచ్చు, కానీ రాత్రి తినింది మార్నింగ్ ఏదైనా ఇబ్బంది చేస్తుందంటే ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. అవునా కదా? అవును. సో యువర్ జిఐటి విల్ టెల్ యూ దట్ ఇట్ ఈస్ నాట్ ఆల్ రైట్, ఇట్స్ అప్సెట్, ఇట్స్ నాట్ ఆల్ రైట్. అండ్ బట్ ఇఫ్ యూ స్టిల్ ఇగ్నోర్ దీస్ సిమ్టమ్స్, కంటిన్యూస్గా ఇగ్నోర్ చేస్తూ పోయామనుకోండి, then you will end up in having chronic diseases like everything, like what all we spoke right now. The first indication for you is your gut. సో అంటే జనరల్గా మనం స్టూల్ మోషన్ అనేసరికి ఒక రకమైన హెసిటేషన్ వచ్చేస్తుంది అందరికీ. బట్ ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ ఐడియా టు లుక్ ఇన్ టు యువర్ పాట్ ద మార్నింగ్ యూ గో టు స్టూల్, see any changes there. I mean చాలా అంటే గ్రాస్గా అనిపించొచ్చేది, బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద లైఫ్. ఒకసారి తొంగి చూడండి ఏముందో అక్కడ. అర్థమైందా? సో బ్లడ్ ఉండొచ్చు, అన్డైజెస్ట్ ఫుడ్ పార్టికల్స్ ఉండొచ్చు, లూజ్ అయి ఉండొచ్చు. ఇట్ విల్ టెల్ యూ సమ్ ఇండికేషన్ అబౌట్ యువర్ something is whether it is right or wrong. రైట్. So Dr. Srinivas, so for the మనం ఒక ట్రెండ్ చూస్తే ఇప్పుడు మన ఓపీ బేసిస్లో కొంతమంది ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్, చాలా మంది ఆల్కహాల్ తీసుకుని వస్తుంటారు. వాళ్ళకు ఎర్లీ స్టేజెస్లో దే మైట్ బీ ఇన్ ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది లివర్ సిరోసిస్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ స్టేజ్లో వస్తారు. ఇవన్నీ కూడా ఈజీలీ ప్రివెంటబుల్ ప్రాబ్లమ్సే. ఎప్పుడంటే కొంతమంది పేషెంట్స్ చెప్తుంటాం, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా ఒక పేషెంట్ జాండీస్ 24 పాయింట్స్తో మన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మనం మనకు చెప్పాము క్విట్ చేయండి, ఆల్కహాల్ తాగద్దు, ఆపేయండి అంటే హీ లిజన్ వెరీ వెల్ అండ్ హీ స్టాప్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఫర్ 6 months. హిస్ బిలిరూబిన్ కేమ్ కంప్లీట్లీ నార్మల్. సో మీ లివర్ కొంచెం నార్మల్గా ఉందండి, పర్లేదు, జాగ్రత్తగా ఉందని చెప్పాను. ఆఫ్టర్ 1 month అగైన్ కేమ్ విత్ బిలిరూబిన్ ఆఫ్ 40. ఏంటి ఆల్కహాల్ మానేయమని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు మీరు అంటే, మీరు లివర్ నార్మల్ ఉందని చెప్పారు కదా సార్, అందుకే తాగానని చెప్పారు. సో దే డింట్ హ్యావ్ దట్ మచ్, అంటే వాళ్ళకొక హెల్త్ ఎడ్యుకేషన్ లేదనమాట. ఓకే, సో ఆల్కహాల్ తీసుకుంటే ఒకసారి నార్మల్ అయినటువంటి లివర్ మళ్ళీ నార్మల్గా ఉంటుంది, అట్లా కాదు. వన్స్ ఆల్కహాల్ హిట్ అయిందంటే ద బేసిక్ డ్యామేజ్ అనేది ఆల్రెడీ ఉంటుందన్నమాట. దానిపైన మళ్ళీ మనం పెట్రోల్ అంటే ఆల్కహాల్ మళ్ళీ పోస్తే ఆ లివర్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో 2 types ఉంటాయి. కొంతమంది ఏంటంటే గిల్టీ, అంటే నేను ఆల్కహాల్ తీసుకున్నాను, నేను ఇలా అయింది అని ఎప్పుడైతే ఆ వ్యక్తి అనుకుంటాడో హీ విల్ క్విట్ ఆల్కహాల్ లైఫ్ టైం. సెకండ్ ఏంటంటే ఆల్కహాల్ డిపెండెన్స్. వన్స్ ఆ డిపెండెన్స్ ఉన్న వ్యక్తి ఏంటంటే ఈజ్ ట్రైంగ్ టు స్టాప్ ద ఆల్కహాల్ ఫర్ 1 month అండ్ అగైన్ ఈ స్టార్టెడ్ డ్రింకింగ్ ఆల్కహాల్. సో దీస్ టైప్ ఆఫ్ పేషెంట్స్ మనం rehabilitation anamata. This is very important. Alcohol rehabilitation. Now we are starting here also. Those patients we need to focus on how to quit alcohol, what medication to be given, and psychosocial support. What their problems we need to address it, and we need to stop it. And most of the liver diseases easily preventable. And by doing just basic liver function test, we can see what exactly any problem unda leda.
సెకండ్ వచ్చి లివర్ ఫైబ్రో స్కాన్ అంటాం. లివర్ ఫైబ్రో స్కాన్ ఏంటంటే ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. బై డూయింగ్ క్విక్లీ ఇట్ ఈస్ 20 seconds మనం ఈజీగా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ లాగే ఉంటుంది. అది చేస్తే ఎగ్జాక్ట్ గా మన లివర్ లో ఎంత శాతం ఫ్యాట్ ఉంటుంది, ఎంత శాతం స్టిఫ్నెస్ అంటే లివర్ హార్డ్ గా ఉంటుంది అనేది విత్ ఇన్ 20 seconds లో మనం చెప్పగలం. సో ఈజీలీ దాన్ని మనం హౌ టు ప్రివెంట్ దాన్ని చూసి మనం ఈజీగా నెక్స్ట్ స్టెప్ యాక్షన్స్ ఎలా ఏంటో మనం తీసుకుంటాం. So if I have to just conclude, sir, one single good healthy habit we should have in 2026. Limited eating. Very diet. You should be very watchful on your diet. My personal level, after once growth stops, but particularly in males around after 24, and in females 18 to 20. After once growing age stops, and ఒకసారి పెరగడం అనేది ఆగిపోయిన తర్వాత అట్లీస్ట్ యూ షుడ్ షిఫ్ట్ టు 2 meals a day. That is a gross thing. And one thing is a diet. Exercise is simple form and not always exercise means not always intense workout or something. At least minimum is a brisk walking 150 minutes per week. Minimum these two things if you do, at least you can maintain minimum health. Dr. Vipin, one preventive. I want everybody to take a pledge. The most important risk factor in India for cancer is tobacco. Tobacco is not only chewing tobacco, smoking, it can be in many forms with pan everything. So one thing which I suggest everybody is to stop tobacco. If you stop tobacco today or government bans tobacco today, 60% of the oral cancer will come down. Many of the hospital will become bankrupt. So I want hospital to become bankrupt and people should live healthy. So stop tobacco. That is the only point I want to convey. Early cancers in GIT at least. If there's any altered bowel habits, please don't hesitate to visit a doctor and undergo a colonoscopy. It's very, very important because in Western they have regulated, Almost once in 5 years, the insurance companies have that. mandated In screening. India, unfortunately, we don't have that. And I think we should also insist on our governments to implement that, protocols to be followed by everyone. Absolutely. We should make a 30 years we are saying, and how to prevent that. One good thing is, see, if I have one son and daughter, if I tell, like, he is going to be exposed for either smoking or this one, when he goes to either intermediate or engineering. Before that stage, like in the 8th or 9th class or 10th class, don't tell him directly that don't go for alcohol, but give the examples. Suppose if I see one young patient with hypertension, like I have one CKD patient who is a drug abuser. Generally, I go not to tell him, I discuss in the family, this patient has got alcohol, now these are the problems he is facing. So all of us should discuss about to their kids about ill health in general, not as don't do this, don't do this. He thinks that something is great is there. అంటే That కాన్సిక్వెన్సెస్ చెప్పడం ఇంపార్టెంట్. yes, if we జస్ట్ tell మానండి అంటే ఎవరు మానరు. see, if you tell the consequences before he is exposed for that, బిఫోర్ ఎక్స్పోజర్. yeah, so you are protecting your next generation. At least you are decreasing all that, all your problems will come down. Absolutely. See, tobacco, eating behavior, alcohol, smoking, everything. Absolutely. First thing starts We at have- home. At home we have to discuss with the kids indirectly and ill effects. So healing starts at స్కూల్లో ఎడ్యుకేట్ చేయాలా, ఎలా తినాలి, మన ప్లేట్ ఎలా ఉండాలి, మనం తినడానికి కూర్చున్నప్పుడు మన ప్లేట్ ఎలా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాంప్లికేటెడ్. సింపుల్ ప్లేట్ మెథడ్. హాఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఒక క్వార్టర్ ఎనీ కార్బ్స్, చపాతీ కానీ అన్నం కానీ 1/4 ఉండాలి. ఇంకొక క్వార్టర్ ప్రోటీన్ ఉండాలి. తర్వాత కాల్షియం ఇంటేక్ లైక్ డైరీ ఉండొచ్చు. సో ఇలా ఇంత సింపుల్ గా చెప్పడం కిండర్ గార్డెన్ వాళ్ళకు కూడా తెలిసిపోద్ది, అర్థమైపోద్ది కిడ్స్ కి. సో ది ఎడ్యుకేషన్ హ్యాస్ టు బీ డన్ అట్ ఎవ్రీ లెవెల్. ది అవేర్నెస్ హ్యాస్ టు బీ డన్ అట్ ఎవ్రీ లెవెల్. సో కిండర్ గార్డెన్ కిడ్స్ నుంచి మొదలు పెట్టేసి ఎవ్రీ గ్రేడ్ దెర్ షుడ్ బి న్యూట్రిషన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్టఫ్. పేరెంట్స్ పీటీఎంకి వెళ్ళినప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి మాత్రమే ఫోకస్ చేస్తాం. అరే మీ వాడు పడుకుంటున్నాడా, సరిగ్గా తింటున్నాడా, హెల్దీగా, ఎన్నిసార్లు ఐస్ క్రీమ్ తిన్నావు ఈ రీసెంట్ గా, ఎంత జంక్ ఫుడ్ తింటున్నాడు, బయటికి వెళ్ళి ఆడుతున్నాడా ఒక గంట సేపు, అవన్నీ కూడా టీచర్స్ అడగడం మొదలు పెట్టాలా.
So the parent and the teacher should be in there, not just for academics of the child, This should but be our agenda in our PTMs as well, parent Yes. teacher meetings. so they should Very discuss valid point. about the Yeah. whole, like, health of the child, not just the academics. Absolutely. If the child sees that both of them are interested in his health, or like whether he is eating well or not, he'll probably be more inclined to do, like, or go out and play, or like, TV and safe చూస్తున్నాడు, at least Yes. they'll be like, okay, అమ్మ ఇప్పుడు అడుగుతారు వీళ్ళు నెక్స్ట్ PTM లో అని, like, maybe they'll start changing. Absolutely. And we have to make the parents aware also. Okay, so teachers and like, students and parents we talked about, but how about the general population? How about the general public? This is where media is going to help us. Media should raise a lot of awareness about these the incidence of diabetes in India, the prevalence of diabetes in India. We don't want to be like, a global topper in this kind of field. Okay, so this is where I think media should take a big step in educating the general public about, get your sugar checked. Sugar can be completely asymptomatic. ఏమీ అవ్వదు, ఏం నొప్పి రాదు, నాకేం అనిపించలేదు మేడం, అందుకని నేను ఎప్పుడు టెస్ట్ చేసుకోలేదు. So but all of a sudden you have like complications from the diabetes, right? So I think that's where, they should help, and government policies also should start changing. They should start taxing sugar. Sugar should not be cheap. Absolutely. They should start They taxing are sugar. starting with tobacco. Tobacco is already higher. Now they are going to increase. ప్రాబ్లమ్స్, లాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, బ్రెయిన్ ఫ్రాగ్ కామన్ గా చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఈ ఏరియా లోపల. ఎందుకంటే ఇంక్రీజ్ స్క్రీన్ టైం, అవర్స్ టుగెదర్ స్క్రీన్స్ పైన స్పెండ్ చేయడము, దానివల్ల ఎక్సర్సైజ్ తగ్గిపోవడం, ఇట్స్ అ విషియస్ సైకిల్. సో వీ షుడ్ రేజ్ అవేర్నెస్ అబౌట్ దిస్ స్క్రీన్ టైం మీద, చాలా ఇంపార్టెంట్. I think that's the most important, Yes. significant, Yeah. newer problem which we are seeing. అవేర్నెస్ ఇట్స్ నాట్ డజంట్ ఈక్వల్ అవుట్కమ్స్. సో ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. సో దర్ షుడ్ బి ఇంప్లిమెంటేషన్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. Yeah. So I think we had a wonderful panel discussion and wonderful insights. So it's not just risk factors, prevention, early detection, and ఈ risk factors లేకుండా కూడా చూడడానికి we have to take our preventive health, and the healing should start like what our panelists have said. It start at home, in schools, at community level, and everyone has a role in bringing these numbers down. Thank you Ananda. ఇప్పటికే దాదాపు లేట్ అయిపోయింది, అందువల్ల కొంత త్వరగా ముగిస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దట్ మై కొలీగ్స్, all of them has given such wonderful కంటెంట్ ఈ ప్రివెన్షన్ మీద, ఎలాగా జబ్బులను అరికట్టాలనే దాని మీద దాదాపు గంట మాట్లాడి రకరకాల ఇన్పుట్స్ ఇచ్చారు. దే ఆర్ సచ్ వండర్ఫుల్ ఇన్పుట్స్. మీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఇంత టైం స్పెండ్ చేశారు. బట్ ఇవాళ మనం మాట్లాడేది వాట్స్ కాల్డ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. దశాబ్దాలుగా హెల్త్ కేర్ అనేది ఓన్లీ డెలివరీ ఆఫ్ క్యూర్ ఫర్ డిసీజెస్ జరిగింది ఇప్పటిదాకా, ఈ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. అలాంటిది ఇట్స్ కాల్డ్ రియాక్టివ్ సర్వీస్ డెలివరీ. ఇప్పుడు మనం కనుక ప్రోయాక్టివ్, దట్ ఈస్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడకపోతే మనం దేశానికి సహాయం చేసిన వాళ్ళం కాకుండా డిస్సర్వీస్ చేసిన వాళ్ళగా అనిపిస్తుంది మాకు యాజ్ ఎ హెల్త్ కేర్ ప్రొవైడర్. వాళ్ళ 30 yearsగా నేను కార్డియాక్ సర్వీసెస్లో ఉంటే ఇవాళ ప్రతి సంవత్సరం 10 to 15% డిసీజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అది హార్ట్ డిసీజ్కి కాదు, డయాబెటీస్ కానండి, హైపర్ టెన్షన్ అనండి, క్యాన్సర్ అనండి, ఇప్పుడు మాట్లాడారు లివర్ డిసీజు, గట్ డిసీజ్ గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అంతకంటే ఇంకా బాధాకర విషయం ఏంటంటే, ఇంతకుముందు జబ్బు పడే వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళలో ఉండేవారు. ఇవాళ 30, 20, 40 ఏళ్ళ వాళ్ళు ముఖ్యంగా అన్ని రకాల జబ్బులతో వస్తున్నారు. ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసిన అన్ని రకాల జబ్బులతో వస్తున్నారు. వీటిని నాన్ కమ్యూనికబుల్ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటారు. ఫైనల్గా కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. లైఫ్ స్టైల్ అనేది నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, మనం ఏం తింటున్నాం,
ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంత దాన్ని కరిగిస్తున్నాము, సైకలాజికల్గా ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాము, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కనుక ప్రజల్లో కావాలంటే అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే మీరు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు, అదేవిధంగా హెల్త్ కేర్ ప్రొవైడర్స్, మేము బోత్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ప్రోగ్రామ్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే, ఇటువంటి ప్యానల్ డిస్కషన్స్ మోర్ ఫ్రీక్వెంట్గా కనుక జరిగినట్లయితే కొంత ఈ అవగాహనని మనం సొసైటీలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే చెప్పారు డాక్టర్స్, మనం వింటారు చదువుతారు కానీ మనకు వచ్చిన దాకా దాని గురించి ఆలోచించరని చెప్పి. అది ఎంత నిజం అంటే ప్రతిరోజు నేను కనీసం ఒకళ్ళు లేక ఇద్దరు బాగా బరువు ఉన్న 35-40 ఏళ్ల మధ్యలో ఉన్న యంగ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ని హార్ట్ డిసీజ్ కోసం తీసుకొస్తారు. వాళ్ళ ఆపరేషన్ చేయించాలనో లేదా స్టెంట్ పెట్టాలనో లేదా ఇంకొక మెడిసిన్స్ ఇవ్వాలనో ఆలోచిస్తారు కానీ వాళ్ళకున్న డేంజర్ని వాళ్ళు అసలు ఆలోచించరు. వీళ్ళందరూ ఐటీ వాళ్ళు, మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అంటారు, అమెజాన్, వాట్ ఎవర్, ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో 10 గంటలు కూర్చొని పనిచేస్తారు, జంక్ ఫుడ్ ఆర్డర్ చేసి తింటారు కానీ ఒకరోజు కూడా ఎక్సర్సైజ్ చేయరు. సో మేము మా హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ టుడే మేము ఆలోచించింది లాస్ట్ 1 yearగా హాస్పిటల్ బాగా జరుగుతూ ఉంది, అలాగే మన దేశం చాలా బాగా జరుగుతూ ఉంది. కానీ ఇలాగే వదిలేస్తే ఈ యంగ్ పీపుల్ ఏదైతే మన జీడిపికి మన కంట్రీ గ్రోత్కి పనిచేస్తున్నారో వాళ్ళు దే విల్ బికమ్ ఏ డిజాస్ట్రస్లీ సిక్ పీపుల్. అది ఇంకా ఎక్కువ పడిన, ఇది ఇప్పుడు ఎంత లాభం ఉందో ఇంకో 10 ఏళ్లలో అంత నష్టం జరుగుతుంది మనకి. అందువల్ల అందరూ ఫ్యామిలీస్ కానీ మీడియా కానీ డాక్టర్స్ కానీ అందరూ దిస్ బికమ్స్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దానికోసం అని చెప్పి మీకు అందరికీ తెలుసు, వరల్డ్ డే హార్ట్ డే రోజు ఒక క్యాప్షన్ క్రియేట్ చేస్తారు, ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేస్తారు ఈచ్ ఇయర్. అలాగా స్టార్ హాస్పిటల్ తరఫున నెక్స్ట్ ఇయర్ విచ్ ఈజ్ 2026 మేము దాన్ని ఇయర్ ఆఫ్ హీలింగ్ అనే టైటిల్ తోటి మా రెస్పాన్సిబిలిటీ కింద మీ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి ఈ అవేర్నెస్ అని, ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు కూడా అవగాహన పెంచుకొని ఇవి చేసినందువల్ల నాట్ ఓన్లీ డిసీజ్ ప్రివెన్షనే కాకుండా కొన్నిసార్లు డిసీజ్ని ఓల్డ్ ఏజ్కి కూడా నెట్టేయడానికి అవకాశం ఉంటుందనే క్యాప్షన్ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా ఈ స్టార్ హాస్పిటల్ ద్వారా ఇయర్ ఆఫ్ హీలింగ్ 1926 అనేది ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. మా రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్. అదేవిధంగా మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ నాలెడ్జ్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళి మాలాట్ హాస్పిటల్స్ తోటి కొలాబరేట్ అయ్యి 10 మంది చెప్తే కానీ 11సారి ఎక్కపోవచ్చు, కొంతమంది 10 సార్లు చెప్పవచ్చు, కొంతమంది ఒకేసారి చెప్పాలి. సో మీ అందరూ ఇవాళ ఇక్కడికి వచ్చి మాతో ఈ టైం షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ వీ ఆల్ టాకింగ్ అబౌట్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ న్యూ ఇయర్ 2026. థ్యాంక్ యూ. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ మా స్టార్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందువల్లంటే మనకి పాత సంవత్సరం దగ్గరలో ముగుస్తూ ఉంది, 2025, 2026లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఇందులో గత సంవత్సరంగా మేము చూసింది ఏంటంటే జబ్బులు ప్రతి అవయవానికి సంబంధించిన జబ్బులు పెరిగిపోతూ ఉన్నాయి. కనీసం 10% 20% పెరుగుతూ ఉన్నాయి ఈ జబ్బులు. వీటన్నిటిని ప్రివెంటబుల్ డిసీజ్ అంటాము. అంటే మన చేతిలో ఉంది, ఈ జబ్బు మనకి రావడానికి అవకాశం ఉందా లేదా అనే దానికి వ్యాధి నిర్ధారణ ఉంటుంది. అదేవిధంగా జెనెటిక్స్ ద్వారా ఈ రావడానికి అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి అందరూ, ముఖ్యంగా యంగ్ పీపుల్ 30 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు, ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎవరు జబ్బు రాదు అనే ప్రసక్తి లేదు, ఎవరికైనా రావచ్చు ఒకటి. రెండోది, సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ పర్సన్ అయినా కానీ దాని జబ్బు తాలూకు వ్యాధి లక్షణాలు లేకుండానే వ్యాధి ఉండవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి చోట జరుగుతుంది.
హార్ట్ డిసీజ్ నుంచి కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, లివర్ డిసీజెస్ కానీ, ఏవైనా కానీ దానికి సంబంధించి ఎలా ప్రివెంట్ చేయాలనేది ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ చూసినట్లయితే 30 నుంచి 40 ఏజ్లో ఉండే వాళ్ళ జబ్బులు, అన్ని రకాల జబ్బులు, హార్ట్ అటాక్ ముఖ్యంగా, అదేవిధంగా హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ, క్యాన్సర్స్ కానీ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ అంటే వ్యాయామం లేకుండా, ఇండిస్క్రిమినేట్ ఈటింగ్ అంటే ఏది పడితే అది జంక్ ఫుడ్ లాగా తినేసి, తర్వాత స్ట్రెస్ పెంచుకొని ఉద్యోగంలో కానివ్వండి, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ముఖ్యమైన ఈ 3 కారణాలు మీరు అర్థం చేసుకుని లైఫ్ని 2026 ఐ వాంట్ టు స్లో మై లైఫ్ డౌన్. నేను ఇంకా 80 ఏళ్ళ పైన బతకాలంటే నేను ఇవాళ కొంచెం స్లో అవ్వాలి, ఎక్సర్సైజ్ కొంచెం పెంచాలి. కానీ స్టార్ట్ విత్ స్లో, స్మాల్ టార్గెట్స్ పెట్టుకొని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అలా మొదలు పెట్టాం. అదేవిధంగా తగ్గించుకుంటాను, ఇంత తక్కువే తింటాను, స్లో. అగైన్ స్ట్రెస్, ఫైనాన్షియల్గా కూడా నేను కొంచెం స్లో అవుతాను. ఇలాగా బీ స్లో, బికమ్ ఏ హీలర్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ అండ్ పీపుల్ అరౌండ్ యూ. బీ ఏ ఇన్స్పైరర్ టు అదర్స్ టు కీప్ యువర్ హెల్త్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. సో ఈ 2026 సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇయర్ ఆఫ్ హీలింగ్గా దీన్ని పరిగణించి మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోమని అందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీనికి గల గైడెన్స్ క్లియర్గా ఎట్లా తీసుకుంటారు? ఒక 2 పాయింట్స్. 2025 కాకుండా దాదాపు లాస్ట్ 5 yearsగా టెక్నాలజీ మేము ప్రాక్టీస్ చేస్తున్న మెడిసిన్కి ఎంతో దోహదంగా పనికొస్తున్నాయండి. కాకపోతే ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఏదైతే వచ్చి పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయిందో, ఎంతోమంది అపోహలతో కూడిన కాన్సెప్ట్స్ తోటి హాస్పిటల్కి వస్తున్నారు. అదేవిధంగా కొంత సొంత ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక రకంగా అవి హెల్ప్ అయినా కానీ, ఇది టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అంటే దానిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారా ఆ టెక్నాలజీని వాడినందువల్ల సొసైటీకి ఉపయోగం. కానీ కామన్ మ్యాన్ ఏదో ఇంటర్ప్రెట్ చేసుకొని చేయడం అనేది చాలా ఇన్కరెక్ట్. దానివల్ల నష్టాలు జరిగేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ టెక్నాలజీ వాడినందువల్ల మనిషికి మంచి జరుగుతుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు వాడడం అనేది చాలా తప్పండి. టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్, అవసరం. దానివల్లే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. కాబట్టి దాన్ని సరైన పద్ధతిలో వాడటం మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.